శారదకి ఆ ఉత్తరం అందలేదని నాకు తెలుసు. మరి దాని జవాబు రాదని తెలుసు. నేను చేసిన పని మాత్రం బయటికి రాలేదు. అమ్మ అతన్ని అల్లుడుగా చేసుకోవాలనే ఆరాటం గమనించిన తర్వాత నేను సమయం దొరికినప్పుడల్లా శారదని వెక్కిరిస్తూనే వచ్చాను. అతని కళ్ళల్లో మెల్ల ఉందన్నాను. అతను 2 కాళ్ళ మీద స్థిరంగా పావుగంట సేపైనా నిలువలేడు. మాటిమాటికి శరీరం బరువు ఆ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అతని జుట్టు మరీ పల్చగా ఉంది. 2 సంవత్సరాలలో బోడిగుండు అవుతుంది. బట్టతల వాళ్ళంటే నాకు అసహ్యం లేదు కానీ శారది బట్టతల అయితే చాలా వికృతంగా ఉంటాడని చెప్పడం ప్రారంభించాను. నేను నవ్వుతూ నవ్వుతూ కాస్త కాస్తగా పైకి కనబరుస్తున్న ఈ అయిష్టాన్ని అమ్మ నాది పైపైన నటన అని భావిస్తోందని చాలా రోజుల వరకు గ్రహించలేకపోయాను. అది తెలిసే వరకు మూర్ఛ వచ్చినంత పనయింది. చెమటలు పట్టాయి. అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఉపాయాలు వెతకసాగాను. ఓ రోజు చివరికి ధైర్యం తెచ్చుకొని అమ్మ పడుకోబోయేటప్పుడు రాత్రిపూట గదిలోకి వెళ్ళాను. అమ్మ మంచం మీద కూర్చొని ఉంది. ప్రక్కనే చేతి నిండా రసీదులు పట్టుకొని తాయారమ్మ నిలబడి ఉంది. ఆ రోజు శనివారం అన్న సంగతి నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ప్రతి శనివారం రాత్రి అమ్మ ఆ వారమంతా ఇంట్లో ఖర్చు అయిన డబ్బుకి జాబితాలు లెక్కలు సరిచూస్తుంది. ఆ లెక్క రాత్రి 10, 11 గంటలకు కానీ తెమలదు. లాభం లేదనుకున్నా నేను విరమించుకుని వచ్చేశాను. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద ఇలా వ్రాశాను. మమ్మీ, నాకు శారది అంటే ఇష్టం లేదు. అసహ్యం అనిపిస్తుంది కూడా. ఈ కాగితాన్ని పొద్దున్నే తయారమ్మ చేతికిచ్చి అమ్మకి బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను. తాయారమ్మ అమ్మ గదిలోకి వెళ్ళింది. వంటింట్లో నిల్చుని ఉన్న నాకు గుండెల్లో గుండెలు లేవు. ఆ చిన్న కాగితం అమ్మ గుండెల్లో బాంబు పేలుస్తుంది. దాంతో ఆవేశంతో ఊగిపోతున్న అమ్మ ఎక్కడది, ఏది అంటూ శివంగిలా లేచి నేనున్న చోటుకి వస్తుంది. అప్పుడు నేను దూరంగా నిల్చుని నిర్భయంగా మనసులో శారది పట్ల ఉన్న కంపరమంతా కక్కేస్తాననుకుంటూ నిలబడ్డాను. ఎంతోసేపయ్యింది. ఆ పీడిత మొహం తాయారమ్మ రానేలేదు. ఆలస్యం అయిన కొద్దీ నాలో ఆతృత హెచ్చిపోతుంది. చివరికి తాయారమ్మ వచ్చింది. ఆవిడికి ఎదురుగా వెళ్ళి ఆదుర్దగా అడిగాను, ఇచ్చావా అమ్మకి? ఇచ్చాను. ఏమంది? ఏమనలేదు. ఇదిగో ఇది ఇచ్చేయమన్నారు అంటూ చేతిలో ఉండలా పట్టుకున్న కాగితం తీసి ఇచ్చింది. అదేమిటి తిప్పి తెచ్చేశావేం? అమ్మ చదవనే లేదా? ఏమో, నాకు తెలియదు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాగితం అవతల పారేద్దామనుకున్నా. అంతలోనే ఎందుకో అప్రయత్నంగా విప్పి చూశాను. దానిమీద అమ్మ జవాబు ఉంది. నేను వ్రాసిన దానికి సరిగ్గా క్రింద వ్రాసింది, సారథిని నువ్వు ఇష్టపడి తీరాలి. అతను నీకు కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోకు. టపాకాయలా పేలింది జవాబు. అదేదో మిలిటరీ జనరల్ క్రింద ఆఫీసర్కి ఇచ్చే ఆర్డర్లా ఉంది. నా ముఖంలోకి వేడి రక్తం సర్రున దూసుకు వచ్చింది. శారథిని ఇష్టపడి తీరాలి, అది ఆజ్ఞ? నా ఇష్టాయిష్టాలతో పని లేదా? నేను చేసుకోబోయేవాడు నాకు నచ్చొద్దా? అమ్మ నియతృత్వం ఈ ఇంట్లో ఎప్పుడు నశిస్తుందో. ఎప్పటికీ నశించదు. రాజు పతనం అయితే కదా రాజ్యం శిథిలమయ్యేది. అమ్మలాంటి వ్యక్తుల కంఠంలో ఊపిరి ఉండగా అలా జరగనివ్వరు. ఇందుకు ఒకటే మార్గం, నేనింట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ సాయంత్రం నాన్నకి నేను జరిగిందంతా చెప్పాను. శారది అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు. బలవంతంగా చేసే అధికారం మీ అమ్మకి అసలే లేదు అన్నారాయన గంభీరంగా. అమ్మ వాళ్ళ క్లబ్ తరపున మెంబర్లందరినీ ఈసారి డార్జిలింగ్, నైనిటాల్ మొదలైనవి చూసి రావటానికి తీసుకువెళ్ళే ఏర్పాట్లు జరిగాయి. అమ్మ ఇలా తామంతా వెడుతున్నట్లు శారదికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం అందినట్టు జవాబు రాలేదు కానీ సరిగ్గా వాళ్ళ ప్రయాణం రేపు రాత్రి అనగా శారది దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను వాళ్ళ కంపెనీ పని మీద ఇక్కడికి వస్తున్నట్టు,
ఒక వారం రోజులు ఉంటున్నట్లు రాశాడు. సరిగ్గా రేపే ప్రయాణం. అమ్మ నీళ్లు కారిపోయింది. మిస్సెస్ లింగం తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటానంది. అమ్మ వెళ్ళకపోతే ప్రయాణం సాగదు. తీరా ఇంతమందిని బయలుదేరతీసి అన్ని ఏర్పాట్లు చేసి మానేస్తే బాగుండదు. అమ్మ తప్పనిసరిగా బయలుదేరింది. మిస్సెస్ లింగాన్ని కూడా తనతో బయలుదేరతీసింది. శారది ఇక్కడున్న వారం రోజులు మా ఇంట్లో ఉండేటట్టు చకచకా ఏర్పాట్లు జరిగినాయి. అమ్మ తాయారమ్మని పిలిచి ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో 1-2 సార్లు కంఠోపాఠంగా చెప్పింది. అజమాయిషీ తాయారమ్మ చేతికి ఇస్తే ఆవిడ హనుమంత స్వామిలా తూచా తప్పకుండా ఆచరిస్తుందని అమ్మకి తెలుసు. అమ్మ లేకుండా ఇక్కడ శారదతో గడపాలంటే నాకు గుండె దడపట్టుకుంది. అందులో అమ్మ రాత్రి భోజనాల దగ్గర నాన్నతో అతను వస్తున్నాడు, మన ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళిద్దరినీ సరదాగా కలిసి తిరగనివ్వండి, ఒంటరిగా గడపనివ్వండి, మధ్య మధ్యలో మీరు మీ వెధవ రాజకీయాలతో తలదూరుస్తూ ఉండకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. అలాగే అన్నారు. నాన్న రెడీగా ఒప్పుకుంటూ నాకిక్కడ ఒంటరిగా ఉండి అతనితో గడపటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ధైర్యం చేసి అమ్మను తనతో వస్తానని అడిగాను. అది విఫలమవుతుందని సాగే ప్రయత్నం కాదని నాకు మనసులో పీకుతూనే ఉంది. అయినా సరే అమ్మ నాలోని ఈ కలవరాన్ని కాస్తైనా గుర్తించుకుపోతుందా అనే ఆశతో వెళ్ళి ఆశాభంగం పొంది వచ్చాను. అమ్మ నన్ను తీసుకువెళ్ళదు. ఆ శారదితో కలిసి గడపక తప్పదు. ఈ ఊహతో నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా స్వభావమే అంత. ఏదైనా విషయం అనుకుంటే పట్టుదలగా ప్రయత్నిస్తాను. ఎంతో కష్టపడతాను. చివరికి ఫలితం దక్కపోతే అనవసరంగా శ్రమపడ్డాననే బాధ విపరీతంగా కలుగుతుంది. అపజయం పొందాననే ఉక్రోషం నాలో రోషాన్ని రెచ్చగొట్టి నన్ను శివంగిలా తయారు చేస్తుంది. అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా గది తలుపులు బిగించుకొని నేనెంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఎంత టైం గడిచిపోయిందో స్పృహ లేకపోయింది. ఎప్పటికో అమ్మ వచ్చి నా గది తలుపులు తట్టి మీనా మీనా అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. నిన్నే తలుపు తీ. నేను పలకలేదు. తలుపు తీయలేదు. మాట్లాడవా నాతో? అసహనంగా అడిగింది అమ్మ. వినిపించినట్టే ఊరుకున్నాను. సరేలే, నీ అలకంతా శారది వచ్చి తీరుస్తాడులే అనేసి వెళ్ళిపోయింది. కన్న కూతురుతో అలా పరాచికాలు ఆడతారా ఎవరన్నా? అలా ఆడేవాళ్ళని తల్లులు అంటారా? అమ్మ వెళ్ళిపోయినట్టు పాదాల సవ్వడి వినిపించింది. పావుగంట గడిచింది. మళ్ళీ అమ్మ తప్పక ఇక్కడికి వస్తుందనే ఆశతో, నమ్మకంతో నేను వెళ్ళి తలుపులు తెరిచి వచ్చి మంచం మీద కూర్చున్నాను. కానీ ఎంతసేపు చూసినా అమ్మ రానేలేదు. క్రింద కారు బయటికి తీసిన చప్పుడు వినిపించింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గోళ్లు కొరుకుతూ క్రిందకి చూస్తూ నిలబడ్డాను. కారులో డ్రైవర్, తాయారమ్మ సామాను సర్దుతున్నారు. నాన్నగారు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. అమ్మ లేత నీలం రంగు జెరీ అంచు చీరతో, దాన్ని మ్యాచ్ అయ్యే జాకెట్తో, ఆవిడికి ఎంతో అందంగా కనిపించే సిగతో, చంకన బ్యాగ్ తగిలించుకుని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటికి వచ్చింది. ఆ సమయంలో అమ్మను చూసిన వాళ్ళెవ్వరూ నా అంతటి కూతురుంది అని రుజువు చూపించినా సరే నమ్మరు. అమ్మ మనుషులందరినీ గుప్పెట్లో పెట్టుకున్నట్లే వయసును కూడా పెట్టుకుందేమో అనిపిస్తుంది. ఎంత బిగపట్టుకుందామన్నా సాధ్యం కాని నిట్టూర్పు ఒకటి నా గుండెల్ని చీల్చుకుంటూ బయటికి వచ్చింది. అమ్మ అక్కడ హాయిగా స్నేహితులతో సుందర దృశ్యాలు చూస్తూ షికారు తిరుగుతూ గడుపుతూ ఉంటుంది. ఇక్కడ నేను రాక్షసులాంటి ఈ శారదితో అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని అహర్నిశలు యాతన పడుతూ క్షణం ఒక యుగంగా గడుపుతూ ఉండాలి కాబోలు. క్రిందకి చూస్తున్నాను. అమ్మ హఠాత్తుగా తలెత్తింది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి నవ్వింది. చెయ్యెత్తి వీడ్కోలు ఇస్తున్నట్లు గాలిలో అటూ ఇటూ ఊపింది. నేను చటుక్కున యువతలకి వచ్చేశాను. కారు కదిలిన చప్పుడు వినిపించింది. కదిలిన ఆ కారు గుండెల మీద నుంచి దూసుకుపోయినట్టు అనిపించింది. కిటికీ రెక్కకు తల ఆనించి పెదవి గట్టిగా బిగబట్టి నిలబడిపోయిన నాలో రోషం, దుఃఖం రెండూ పోటీపడి ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి.
చివరికి దుఃఖాన్ని రోషం జయించి ఏం చేయాలో తోచని దానిలా మంచం మీద కూర్చున్నాను. మంచం మీద ఉన్న దిండు తీసుకొని అందులో ముఖం దాచుకున్నాను. అంతలోనే మెరుపులా గుర్తుకు వచ్చింది. ఆ దిండు కవరు కూడా అమ్మ కొన్నదే. అది తీసుకురాగానే ఆ రంగు నాకు నచ్చలేదని చెబితే సుతారంగా నవ్వి, నీ మొహం, నీకు రంగుల సెలక్షన్ కూడా తెలుసా అంటూ అదే తొడిగింది. దిండును కంపరంగా చూసిన నేను 2 చేతులతో ఎత్తి సాధ్యమైనంత దూరంగా విసిరేశాను. నా కసి అంతా ఎలాగో అలా తీర్చుకోలేకపోతే నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. కానీ దగ్గర ఉన్న టీపాయిని బలంగా తన్నేశాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గర వచ్చి నిలబడ్డాను. అవును, నువ్వు నాకు అమ్మవి కానే కావు. నా పాలిట దెయ్యం భూతం అయినా రాక్షసిలాంటి ఓ కృష్ణవేనమ్మా! అక్షరాలా నీ స్వభావం అంతా నాలోనూ ఉంది. నీకెంత పట్టుదల ఉందో అంతకు 1000 రెట్లు మొండితనం నాకూ ఉంది. నన్ను శారదని ఆకర్షించుకోమని కదూ వదిలేసి వెళ్ళావ్? నేను చస్తే ఆ పని చెయ్యను. క్రిందపడి పాదరసంలా అతని చేతిని దొరకను. నువ్వు నీ వెంట నన్ను తీసుకువెళ్ళనంత మాత్రాన అతని నుంచి తప్పించుకునే ఉపాయం నాకు తెలియదనుకోకు. నేను నివురుగప్పిన నిప్పుని, లాయర్ హనుమంతరావు గారి అమ్మాయిని అని నా ముందు లేని అమ్మతో శపథం చేస్తూ కసిగా ప్రతినబూనేను. చాలాసేపయిన తర్వాత గదిగుమ్మం ముందు అలికిడయింది. నేను తలెత్తి చూసేలోపలే హఠాత్తుగా నాన్నగారి కంఠస్వరం వినిపించింది. అమ్మా మీనా! ఎంతో ఆత్మీయగా, ఎంతో ఆర్ద్రతతో పిలిచారాయన. ఇదండి మీనా నావల్ పార్ట్ 2. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.